రైట్ భారత ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ భేటీ అయ్యారు. భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో తాజా పరిస్థితులపై మోదీతో చర్చించారు. అంతకుముందు త్రివిధ దళాధిపతులతో అజిత్ దోవల్ సమావేశమయ్యారు. లాహోర్లో మరోసారి మిసైల్ దాడి జరిగింది. జమ్మూ, రాజస్థాన్, పంజాబ్లో జనావాసాలపై దాడులు జరిపారు. దేశవ్యాప్తంగా 32 విమానాశ్రయాలు మూసివేశారు. చార్ధామ్ యాత్రను కేంద్రం నిలిపివేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు నిలిపివేస్తున్నట్టుగా కేంద్రం ప్రకటించింది. మరోవైపు శ్రీనగర్లో విద్యార్థులు ఆందోళనకు దిగారు. పాక్ అరాచకాలతో రాజౌరీలో భయాందోళనలు చెందుతున్నారు. ఢిల్లీని పాకిస్తాన్ టార్గెట్ చేసింది. ఫతేవన్ మిసైల్స్ ను పాకిస్తాన్ ప్రయోగించింది. లాహోర్ మిలిటరీ ఎయిర్ బేస్ పై భారత్ దాడి చేసింది. పాక్ లాంచ్ ప్యాడ్ ను ధ్వంసం చేసింది. హర్యానాలో పాక్ మిసైల్స్ ను భారత వాయుసేన ధ్వంసం చేసింది. రాజస్థాన్లోని జైసల్మేర్లో పాక్ డ్రోన్ తో దాడి చేసింది. పాకిస్తాన్ నేషనల్ కమాండెంట్ అథారిటీ సమావేశమైంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా హైదరాబాద్ బ్యూరో రమణను అడిగి తెలుసుకుందాం. రమణ, ప్రస్తుతం ఢిల్లీని టార్గెట్ చేసింది పాకిస్తాన్. ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చింది. ఇటు మన ఆర్మీ కూడా ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టింది. కొలాటరల్ డ్యామేజ్ అయితే జరిగిందని చెప్పింది. ఎన్ని ప్రాంతాల్లో పాకిస్తాన్ దాడి చేస్తుందని ఒక క్లారిటీ ఇచ్చింది. అప్డేట్స్ ఎలా ఉన్నాయి? మొత్తం 26 ప్రాంతాలను టార్గెట్గా చేసుకుని పాక్ సైన్యం అయితే దాడులు చేసినట్టుగా మనకి ఇంతకుముందు ఏదైతే విదేశాంగ శాఖతో పాటుగా ఇటు రక్షణ శాఖకు సంబంధించిన అధికారులు ఇచ్చిన ఆ బ్రీఫింగ్ ద్వారా తెలిసిన సమాచారం. అయితే చాలా విషయాలు వారు వెల్లడించారు. పాక్ చాలా దుస్సాహసానికి పాల్పడుతోంది. ఆ తర్వాత కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. నిబంధనలకు విరుద్ధంగా మనకు సంబంధించిన పౌరులను టార్గెట్గా చేసుకుని, మన విమానాశ్రయాలను టార్గెట్ చేసుకుని, ఆ తర్వాత మనకు సంబంధించిన ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ఏవైతే ఆసుపత్రులు ఉంటాయో ఆసుపత్రులను కూడా టార్గెట్ చేసుకుని అత్యంత దారుణంగా వ్యవహరిస్తుంది అనేటువంటి విషయాన్ని వారు చెప్పే ప్రయత్నం చేశారు. దాంతోపాటు పాక్ సైన్యం కొంత ముందుకు వచ్చే, అంటే మన భూభాగంలోకి వచ్చే ప్రయత్నం కూడా జరిగినట్టు కొన్ని ఆనవాళ్ళు మాకు లభించాయి. దానికి సంబంధించిన వివరాలు కూడా మాకు అందాయనే విషయాన్ని కూడా వారు చెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే భారత్ ప్రతిదాడి చేసింది. చాలా పెద్ద మొత్తంలో వారి ఎయిర్ బేస్లకు సంబంధించి ప్రధానమైనటువంటివి ఏవైతే రావల్పిండి లాంటి, అంటే వారికి సంబంధించిన మెయిన్ మిలిటరీ క్యాంప్స్ ఉంటాయో అలాంటి ప్రాంతాలను కూడా మేము టార్గెట్ చేసుకుని దాడులు చేశాం. చాలా సమర్థవంతంగా మనం ఈ దాడులు చేసాం. వారికి సంబంధించిన ప్రధానమైన 3 ఎయిర్పోర్ట్లకు సంబంధించి 3 ఏవైతే ఎయిర్ బేస్లు ఉంటాయో వాటిని ధ్వంసం చేశామని కూడా స్పష్టంగా ఇప్పుడు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా కొంత పాకిస్తాన్కు ఇబ్బందికర పరిస్థితులే కారణమవుతాయి. అయితే నిన్న రాత్రి తీవ్రమైన దాడులు, అంటే ఎప్పుడైతే 11:40 తర్వాత దాదాపు 12 ఆ ప్రాంతాల్లో మొదలుపెట్టి ఆ దాడులను చాలా భీకరంగా కొనసాగించినట్టు చెప్తున్నారు. సాధారణ పౌరులు చనిపోయినట్టుగా కూడా మనకు సమాచారం వస్తుంది. రాజౌరిలో అలాంటి ఒక ప్రభుత్వ ఉద్యోగితో పాటు ఒక 4 చనిపోయారు. ఒక 2 ఏళ్ల చిన్నారి చనిపోయినట్టు కూడా చెప్తున్నారు. చాలామంది అమాయకులకు తీవ్ర గాయాలైనట్టుగా కూడా సమాచారం అయితే అందుతోంది. కొంత ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుంది. ఎందుకంటే మనకు పాకిస్తాన్తో చాలా పెద్ద పొడవైనటువంటి సరిహద్దు ఉంటుంది. ఆ సరిహద్దుకు సంబంధించిన రాష్ట్రాలు, అంటే ఇక్కడ జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలు పెడితే గుజరాత్ వరకు కూడా ఈ సరిహద్దు ఉంటుంది. ఆ సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు తీవ్రంగానే కొనసాగుతున్నాయి. అయితే డ్రోన్లు వాటిని కాకుండా కొంత ఇంకా దూకుడుగా వెళ్లేందుకు పాకిస్తాన్ కొంత ప్లాన్ చేస్తున్నట్టుగానైతే మనకు సమాచారం ఇస్తుంది. అయితే ఇదే సమయంలో తప్పుడు వార్తలను చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. మన స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రపంచ దేశాలకు తప్పుడు సమాచారాన్ని అయితే చేరవేసే ప్రయత్నం పాకిస్తాన్ చేస్తుంది. చాలా అంటే మంత్రుల స్థాయి నుంచి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సోషల్ మీడియా ద్వారా కూడా ఈ వార్తలు ప్రసారం చేస్తున్నారు. ఒక లేడీ పైలట్, భారత సంబంధించిన లేడీ పైలట్ను మేము సజీవంగా పాకిస్తాన్ సైన్యం పట్టుబడిందని కావచ్చు, లేదంటే S-400 లాంటి దాన్ని మేము ధ్వంసం చేసామనే విషయాన్ని కావచ్చు, ఇలాంటివన్నీ తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి. కానీ మనం ఎక్కడా కూడా మనకు సంబంధించి ఏమాత్రం మనం వెనుకకు వేయలేదు. ఎక్కడ కూడా మనకు సంబంధించిన సైన్యం పట్టుకోవడం కావచ్చు, లేదంటే మనకు సంబంధించినటువంటి ఆస్తులు ధ్వంసమైనటువంటి విషయంలో కూడా వాస్తవం లేదంటూ కూడా స్పష్టం చేశారు. చాలా కీలకమైన పరిస్థితిలో ప్రస్తుతం ఉన్నట్టుగా అయితే మనకు అర్థమవుతుంది. అంటే యుద్ధం వైపు అడుగులు పడుతుందన్నంత తీవ్ర స్థాయిలో ప్రస్తుతం అయితే ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో ఇక అటు మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో ఆల్రెడీ ప్రధానమంత్రి కీలకమైన సమావేశాలు నిర్వహించారు. ఇటు త్రివిధ దళాధిపతులతో సమావేశాలు కొనసాగాయి. ఇట్లా కీలక సమావేశాల వైపు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు అంటే వచ్చే రోజులు ఎట్లా ముందుకెళ్ళాలి, పాకిస్తాన్ను ఏ విధంగా మనం నియంత్రించాలనే విషయంలో కూడా కొంత జాగ్రత్తగానే ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఢిల్లీని కూడా టార్గెట్గా చేసినట్టు కొన్ని వార్తలు వచ్చాయి. నిఘా వర్గాలు దానికి సంబంధించి కొంత అంటే ఢిల్లీ ఎయిర్పోర్ట్ కావచ్చు, కొన్ని ప్రాంతాలను టార్గెట్ చేసినట్టుగా వార్తలు వచ్చిన క్రమంలో ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కూడా
ముందు హై అలర్ట్ ప్రకటించారు. ముందు విమాన సర్వీసులు రద్దు చేస్తున్నట్టుగా అనుకున్నారు, కానీ తర్వాత మళ్ళీ యథావిధిగా విమాన సర్వీస్ ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. కానీ ఎక్కడైతే ఉత్తర పశ్చిమ ప్రాంతాల్లో కొంత సరిహద్దు ప్రాంతాలకు సమీపంలో ఉన్నటువంటి విమానాశ్రయాలు అంటే 32 విమానాశ్రయాలను అయితే మాత్రం అక్కడ పూర్తిగా వాటిని మూసివేశారు. 15 అంటే వచ్చే 15 వరకు వాటిని మూసివేస్తున్నట్టుగానే ప్రకటించారు. తదుపరి ఆదేశాల వరకు కూడా అవి మూసివేసే ఉంటాయి. మిగతా ప్రాంతాల్లో మాత్రం యథావిధిగా కొనసాగుతాయి. కానీ హై అలర్ట్ మాత్రం అన్ని విమానాశ్రయాల్లో హై అలర్ట్ కొనసాగుతుంది. సరిహద్దుకు సంబంధించిన ఇంత చెప్పినట్టు 32 విమానాశ్రయాలు మాత్రం పూర్తిగా మూసివేసిన పరిస్థితి ఉంది. ఏదేమైనా ఇప్పటికీ కామన్ పీపుల్ టార్గెట్గానే మన ఏవైతే మన రక్షణ స్థావరాలకు సంబంధించి కావచ్చు, ఆ తర్వాత మందిరాలు, ఈ ఆసుపత్రులు, పాఠశాలలు కూడా, విద్యాలయాలను కూడా వదిలిపెట్టట్లేదు. నిన్న మనం చూసాం, 2 విద్యార్థులు చనిపోవడం కూడా చూసాం. ఇట్లా చాలా దారుణంగా పాకిస్తాన్ సైన్యం ప్రవర్తిస్తుందనేటువంటి విషయాన్ని వారు చెప్పే ప్రదేశాలు. అయితే నిన్న కూడా పెద్ద మొత్తంలో ఇంతకుముందు చెప్పినట్టుగా 26 చోట్ల వారు దాడులు కొనసాగిస్తున్న క్రమంలో ఆ దాడులను కూడా మనం గట్టిగానే బదులిచ్చాం. చాలా పెద్ద మొత్తంలో అంటే మనం స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించుకున్న ఆకాశ్ లాంటి వాటిని కూడా మనం కరెక్ట్గా వాడుతున్నాం. వాటి ద్వారా వారికి గట్టిగా బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. అయితే డ్రోన్లు, రాకెట్లతో ఇక తాము ఏం చేయలేమనే విషయం పాకిస్తాన్ గ్రహించిన పరిస్థితుల్లో కొంత క్షిపణుల వైపు వెళ్తుందా అనే ఆందోళన కూడా వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం వారికి ఉన్న మార్గం అదే కాబట్టి ఆ విషయంలో కొంత ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి అనే విషయంలో భద్రతా సలహాతో ప్రధాని భేటీ అయ్యారు. ఇవన్నీ వీటికి సంబంధించిన చర్చలు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో హై అలర్ట్ అయితే కొనసాగుతోంది. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనే విధంగా ప్రస్తుతం సిద్ధమవుతున్నారు. అయితే కొన్ని గ్రామాలకు సంబంధించిన ప్రజలను కూడా కొంత సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న పరిస్థితి ఉంది. ఇక శ్రీనగర్లో మనకు సంబంధించిన ఎన్ఐటీలో ఉన్న తెలుగు విద్యార్థులు 100 మందికి పైగానే విద్యార్థులు ఉంటారని చెప్తున్నారు. వారు కూడా తమ సురక్షిత ప్రాంతం తరలించాలని చెప్పి కోరుతున్న పరిస్థితుల్లో ఆల్రెడీ ఇక్కడ బండి సంజయ్కి వారు లేఖ రాసినట్టుగా చెప్తున్నారు. వారితో ఫోన్లో మాట్లాడినట్టుగా వార్తలు వస్తున్నాయి. వారందరినీ కూడా సురక్షిత ప్రాంతం తరలించే ఏర్పాట్లు వైపు కొనసాగుతున్నాయి. ఎక్కడైనా సరిహద్దు ప్రాంతాల్లో తెలుగు వారు ఉన్నా ఆ తెలుగు వారిని సేఫ్గా తీసుకొచ్చేందుకు ఇక్కడ 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్లాన్ చేస్తున్నాయి. ఇట్లా మొత్తం మీద ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. యుద్ధం లాంటి పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే కొనసాగుతున్నాయి. ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చు అనేటువంటి అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్న క్రమంలో మన భారత సైన్యం అయితే పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ప్రభుత్వం కూడా ఆ విధంగా ఇటు సైన్యానికి పూర్తి స్థాయిలో స్వేచ్ఛనిచ్చిన పరిస్థితి ప్రస్తుతం ఉంది. మొత్తంగా ఆపరేషన్ బునియాన్ ఉన్ మాసూస్ అనే పేరుతో అంటే ఖచ్చితంగా మేము ఎట్లాగైనా ఒక బలమైన పునాదిని ఏర్పాటు చేసుకుంటాం వచ్చే రోజుల్లో అనేటువంటి ఒక అర్థం వచ్చే విధంగా పాకిస్తాన్ కూడా తన ఆపరేషన్ను బలంగానే చేస్తుంది. కానీ ఆల్రెడీ అమెరికాకు సంబంధించిన విదేశాంగ శాఖ ప్రతినిధులు ఇటు పాకిస్తాన్ విదేశాంగ మంత్రితో కూడా మాట్లాడారు. మీరు ఓకే అంటే మేము మధ్యవర్తిత్వం సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. మరోవైపు అంతర్జాతీయ సంబంధించిన మనకు సంస్థలు చాలా వరకు పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితిపై కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో మరి పాకిస్తాన్ అటు ఇంట బయట తీవ్రమైన ఇబ్బందుల్లో ఉంది. ఇప్పుడు యుద్ధాన్ని కొనసాగించడం కష్టమే, కానీ ఇప్పుడు కేవలం ఒక ప్రతీకార చిత్తం ఉంది. తన అంటే భారత్పై పై చేయి సాధించాలి. ఇప్పుడు దాడి చేసినందుకు ప్రతిదాడి చేయకపోతే అంతర్జాతీయంగా తాము కొంచెం వెనక్కి తగ్గినట్టు అవుతుంది అనేటువంటి ఆ భావనలోనే ఈ దాడులు చేస్తున్నట్టుగైతే మనం భావించాల్సి ఉంది. ఏదేమైనా ప్రస్తుతం అయితే హై టెన్షన్ వాతావరణం మనకు 2 దేశాల మధ్య కొనసాగుతుంది. శ్వేత, రమణ, అయితే ప్రస్తుతం మీరు అన్నట్లుగా ఇంత బయట కూడా పాకిస్తాన్కు ఎదురు దెబ్బలే ఎదురవుతున్నాయి. ఇటు బలూచ్ ఆర్మీ కూడా ఆల్మోస్ట్ 39 ప్రాంతాల్లో దాడులు చేస్తోందని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు చైనా కూడా శాంతికి మేము రెడీగా ఉన్నాము, మీరిద్దరూ మాట్లాడుకొని శాంతికి దారి తీయండి అని చెప్పేసి ఒక చైనా కూడా చెప్తోంది. మరోవైపు అమెరికా కూడా ఇటు పాకిస్తాన్కి సూచిస్తోంది యుద్ధం వద్దు, మాట్లాడుకోండి అని చెప్పేసి. అయినా సరే పాకిస్తాన్ వినట్లేదు. మీరు అన్నట్లుగా ఇంత బయట కూడా ప్రాబ్లమ్స్, ప్రధానంగా ఆర్థికంగా కూడా చాలా వీక్గా ఉన్న పరిస్థితుల్లో ఏం చూసుకొని పాకిస్తాన్ ఇలా తెగబడుతోంది? ఎందుకంటే ఇప్పుడు కూడా మళ్ళీ ప్రకటన చేస్తుంది, అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి అణ్వాయుధాలను ప్రయోగిస్తామని చెప్తోంది పాకిస్తాన్. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? అంటే ఇప్పుడు 131 బిలియన్ కోట్లకు సంబంధించిన అప్పుల్లో పాకిస్తాన్ ఉన్నట్టుగా చెప్తున్నారు. కేవలం 3 నెలలకు సంబంధించి వాటి దగ్గర నిల్వలు ఉన్నట్టుగా చెప్తున్న పరిస్థితి ఉంది. అంటే విదేశీ మార్గ నిల్వల వైపు తగ్గిపోతున్నాయి. చాలా ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి. ఆల్రెడీ రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. తర్వాత బలూచిస్తాన్ లాంటి వాళ్ళు ప్రత్యేక దేశం కోసం వారు పోరాటం చేస్తున్నారు. ఇట్లా అనేక అంటే లోకల్గా ఉన్న సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ కేవలం
ఇప్పుడున్న పరిస్థితులు అంటే ఓన్లీ తమ దేశ ప్రజల్ని శాంతపరచడం కోసం కావచ్చు, అంతర్జాతీయ సమాజంలో తాము కూడా శక్తివంతంగా ఉన్నామని చూపెట్టడం కోసం కేవలం మేకపోతు గాంభీర్యం ప్రదర్శించే ఆ పనిలో భాగంగానే ఇదంతా చేస్తుందని మాత్రం కాదని నిజం. ఓవైపు అంటే స్థానికంగా కూడా కొంత పూర్తి స్థాయిలో ఈ యుద్ధానికైతే మద్దతు అయితే ఎక్కడ లేదు. చాలా ఇబ్బందులకర పరిస్థితులు ఉన్నాయి. అందరూ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో వారితో శాంతిని కోరుకుంటున్న పరిస్థితే స్థానికంగా అయితే ఉంది. మనం అక్కడ ఎంపీలు కూడా మాట్లాడుతున్న వీడియోస్ కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు పాకిస్తాన్ మాత్రం కేవలం అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఒకవేళ వెనుకంజ వేస్తే రేపు వచ్చే రోజుల భవిష్యత్తులో ఇబ్బంది పడాల్సి వస్తున్నటువంటి ఒక భావనలోనే ఈ దుస్సాహసానికి పాల్పడుతున్నట్టుగా మనం భావించాల్సి ఉంది. అయితే మన భారతదేశంలో మాత్రం చాలా వరకు సీనియర్ సంబంధించిన సైనిక అధికారులు కావచ్చు, రక్షణ శాఖకు సంబంధించిన అధికారులు కావచ్చు, విదేశాంగ శాఖలో పనిచేసినటువంటి అనుభవజ్ఞ అధికారులు కూడా అంతా ఇప్పుడున్న ఒక మనకు ప్రస్తుతం ఉన్న ఛాన్స్ ఏదైతుందో చాలా మంచి ఛాన్స్ ఇది, దీన్ని కరెక్ట్గా వాడుకోవాలి, పాకిస్తాన్కు ఇంకా గట్టిగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందంటే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితులు మళ్ళీ రావు కాబట్టి ఇదే సమయాన్ని అదునుగా తీసుకొని పాకిస్తాన్ను మనం కట్టడి చేయాలి, భవిష్యత్తులో ఇక ముందు భారత్ జోలికి రాకుండా పాకిస్తాన్కి గట్టిగా బుద్ధి చెప్పాలనేటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది కూడా కొంత మన దూకుడుకు కారణం అవుతుంది. అంటే మనం ప్రధానంగా మనం ఎక్కడ కూడా ఇంతకుముందు మనం మాట్లాడి చెప్పారు, మనం పాకిస్తాన్ సంబంధించిన ఎయిర్ బేస్లపై దాడులు చేసినప్పుడు కూడా చిన్న స్వల్పంగా తప్ప ఎక్కడ కామన్ పీపుల్కి కానీ అక్కడ ఆస్తులకు కానీ ధ్వంసం అంటే ఇబ్బంది కలగకుండా, నష్టం జరగకుండానే మనం దాడులు చేసాం అనేటువంటి మన లైన్లో మనం వెళ్తున్నాం. కానీ పాకిస్తాన్ అట్లా కాకుండా మన కామన్ పీపుల్ని టార్గెట్ చేయడం ఇప్పుడు ఇబ్బందికరంగా కాబట్టి దాన్ని మనం బేస్గా చేసుకున్నాం. అంటే మరోవైపు వారి సైన్యం కూడా కొంత మన భూభాగం వచ్చే ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఇప్పుడు మనం కొంత ఈజీగా తీసుకుంటే రేపు తీవ్ర పరిణామాలు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా సీరియస్గానే మన సైన్యం ముందుకెళ్తుంది. త్రివిధ దళాలు దీనికి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఉన్నాయి. ఓవైపు గగనతలంలో, మరోవైపు సముద్ర మార్గంలో, మరోవైపు భూమార్గంలో ఎక్కడైనా కూడా పాక్ సైన్యం వస్తే దాన్ని అంతమొందించే విధంగానే ప్రస్తుతం ప్రణాళికలు సిద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ సమయంలో పాకిస్తాన్ కొంత అంటే ప్లాన్గా అంటే ముందుకెళ్ళి అంటే కొంత అగ్రెసివ్గానే అయితే వెళ్తుంది. కానీ చాలా ఇబ్బందులు అయితే పాకిస్తాన్ అయితే ఉన్నాయి. శ్వేత, రైట్ రమణ, థ్యాంక్ యూ. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.